ఎస్ఐఆర్ లాంటి వివాదాలు అదేవిధంగా అభ్యర్థులపై దాడులు లాంటి ఉద్రిక్తతలతో కొనసాగినటువంటి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ అనేటువంటి సంచలనాలు కూడా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల పోలింగ్ 92% అయిన తర్వాత ఏవైతే స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో ఆ స్ట్రాంగ్ రూమ్లలో ఉన్నటువంటి ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నారు అంటూ మమతా బెనర్జీ అదేవిధంగా టీఎంసీకి సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున పశ్చిమ బెంగాల్లో ఆందోళనకు దిగుతున్నారు. వాళ్ళు ఒక సీసీటీవీ ఫుటేజ్ను కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. ముఖ్యంగా సెంట్రల్ కోల్కతాలో ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ రూమ్లో పెద్ద ఎత్తున బయటి వారు అక్కడికి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నారు, రాత్రికి రాత్రి ఈవీఎంలను మార్చేస్తున్నారు అనేటువంటిది టీఎంసీ చెప్తున్నటువంటి ఒక పెద్ద ఆరోపణ. దీనికి సంబంధించి వాళ్ళు ఒక సీసీటీవీ ఫుటేజ్ను కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. కేవలం సెంట్రల్ కోల్కతాలోనే కాదు, ఇప్పటివరకు దాదాపు మొత్తం పశ్చిమ బెంగాల్లో 77 చోట్ల ఈవీఎంలకు సంబంధించిన ట్యాంపరింగ్ ఫిర్యాదులు నమోదయ్యాయని ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. అయితే ఇవి కరెక్ట్ కాదని చెప్తుంది. కేవలం డైమండ్ హార్బర్, అదేవిధంగా కోల్కతా, అదేవిధంగా మనం చూసుకుంటే ఫాల్టా అనేటువంటి ఏవైతే ఏరియాస్ ఉన్నాయో ఈ ఏరియాలోనే మొత్తం 77 ఫిర్యాదులు వచ్చాయని మాట చెప్తున్నారు. ఇందులో కేవలం ఫాల్టా అనేటువంటి ఒక పర్టికులర్ ఏరియా, కోల్కతాకు సంబంధించినటువంటి ఏరియాలో దాదాపు 32 చోట్ల ఈవీఎంలకు సంబంధించినటువంటి ట్యాంపరింగ్ జరిగింది అనేటువంటిది ఫిర్యాదు అందింది అనేటువంటిది ఈ ఎలక్షన్ కమిషన్ చెప్తున్నటువంటి మాట. నిజంగానే ఇన్ని చోట్ల పూర్తిగా ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతుందా, అసలు నిజంగానే ఈ సీసీటీవీ ఫుటేజ్ ఏంటిది అనేటువంటిది ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా తాము ఓడిపోతున్నామని బీజేపీ అనేటువంటిది పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ఈవీఎంలను ట్యాంపర్ చేస్తుంది. రాత్రి తమకు సంబంధించినటువంటి అధికారులను అక్కడ పెట్టి ఆ ఈవీఎంలలో ఉన్నటువంటి ఓట్లను మారుస్తుంది అనేటువంటిది మమతా బెనర్జీతో పాటు చాలామంది టీఎంసీకి సంబంధించినటువంటి నాయకులు ఆరోపిస్తున్నారు. మమతా బెనర్జీ డైరెక్ట్గా భవానీపూర్కు సంబంధించినటువంటి ఎక్కడైతే ఆమె కంటెస్ట్ చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళి ఆమె తీవ్రంగా ఆందోళనకు దిగారు. అక్కడ ఉన్నటువంటి అధికారులతో గొడవకు దిగారు. లోపల పూర్తిగా ఈ మొత్తం ఈవీఎంలను మార్చేస్తున్నారు అనేటువంటి ఒక ఆందోళనకు ఆమె సిద్ధమైనటువంటి సిచ్యువేషన్.